రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరలా వైసీపీ పార్టీకి భారీ స్థాయిలో ఓట్లు వేసి ఊహించని మెజారిటీతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు తమ రుణం తీర్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 5 ఏళ్లలో పేద ప్రజల కోసం రంగాల వారీగా జగన్ ప్రభుత్వం ఇచ్చినన్ని సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అందజేయలేదని వైసీపీ చెబుతున్న మాట. కేవలం 1-2 రంగాలు మాత్రమే కాదు, అవకాశం ఉన్న మేరకు వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లోని పేదలకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ స్థాయిలో పేదలకు సంక్షేమ పథకాలు అందించిన జగన్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చే పార్టీలు అధికారంలోకి వచ్చాక సంక్షేమం గురించి ఆలోచన కూడా చేయరనేది వాస్తవం. దేశ చరిత్రలో పేదల కోసం ఏ ప్రభుత్వం అందించనన్ని సంక్షేమ పథకాలు అందించిన మనం 175కి 175 అసెంబ్లీ స్థానాలు ఎందుకు గెలవలేము అనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన 100కి 100% కరెక్ట్ అనే చెప్పుకోవాలి. ఈ విషయానికి పట్ల లోతుగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని ఎందుకు అంటున్నాడనేది మనకు అర్థం అవుతుందనేదాంట్లో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ తీర్పు ఇస్తారో మరో వారం రోజులు వేచి చూడక తప్పదు.